వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మత మార్పిడికి సంబంధించిన ఉదాంతాలు రోజు రోజుకి దారుణాలకు పాల్పడుతున్నాయి. ప్రేమ పేరుతో కొందరు మత మార్పిడి చేస్తే ఇష్టం లేకపోయినా ప్రజలను ప్రలోభ పెట్టి ఆశలు చూపించి, లేకపోతే మీ జబ్బులను నయం చేస్తామని, మీ ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తామని ఇలాంటి మత మార్పిడులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ మత మార్పిడుల అరాచకానికి మాకు మతం మారడం ఇష్టం లేదు అని చెప్పినా బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నం చేస్తే బలవన్ మరణానికి పాల్పడ్డారు ఇద్దరు దంపతులు. దీనికి సంబంధించిన ఆర్టికల్ డెక్కన్ క్రానికల్లో కూడా వచ్చింది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక విషయంలోకి వెళ్తే గట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన దంపతుల ఆత్మహత్య ఉదాంతం, దాని వెనుక ఉన్న కారణాలు పూర్తిగా బయటకు వచ్చాయి. ఇక ఈ కేసుకి సంబంధించి వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. కారణం ఏంటి అనేది దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయగా తొలుత ఇది ప్రమాదమో లేదా సాధారణ ఆత్మహత్య అనుకున్నారు. కానీ అసలు విషయం బయటికి రావడంతో ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆర్థిక మోసం, పొరుగువారి వేధింపులు మరియు బలవంతపు మత మార్పిడి యత్నాలు వెలుగులోకి వచ్చాయి. ఇక దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే మన దగ్గర కూడా దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో వచ్చింది. రవికుమార్ మరియు శిరీష వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందినవారు. వీళ్ళు జీవనోపాధి కోసం హైదరాబాద్ వలస వచ్చారు. రవికుమార్ రైస్ ట్రేడర్గా పనిచేసేవారు. తమ పిల్లలతో కలిసి హయత్ నగర్ కుట్లూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అందరినీ ఎంక్వైరీ చేస్తారు కదా, అలానే ఎంక్వైరీ చేస్తున్న టైంలో బాధితుల పిల్లల్ని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన వివరాల ప్రకారం పక్కనుండే వెంకట్ ప్రమీల అనే దంపతులు రవికుమార్ కుటుంబాన్ని క్రైస్తవ మతంలోకి మారాలని నిరంతరం ఒత్తిడి తెచ్చేవారు. స్నేహపూర్వక సంబంధాల కారణంగా రవికుమార్ దంపతులు కొన్నిసార్లు ఆదివారాలు చర్చి ప్రార్థనకు కూడా వెళ్లారు. అయితే శిరీష తనకు మతం మారే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పింది. ఈ మత మార్పిడి ఒత్తిడి కారణంగా రవికుమార్ శిరీష దంపతుల మధ్య కూడా చిన్నపాటి వివాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక అంతేకాదు, మత మార్పిడి ప్రయత్నాలు ఒకవైపు సాగుతుండగానే నిందితులు ఆర్థికంగా కూడా ఈ కుటుంబాన్ని దెబ్బతీశారు. రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారం ప్రారంభిద్దామని, అందులో భారీ లాభాలు వస్తాయని వెంకట్ ప్రమీల దంపతులు రవికుమార్ని నమ్మించారు. మతం మారకపోయినా కనీసం వ్యాపారమైనా కలిసి చేద్దామనే ఉద్దేశంతో రవికుమార్ దీనికి అంగీకరించాడు. ఇందుకోసం రవికుమార్ తన భార్య శిరీష బంగారు ఆభరణాలను బ్యాంకులో కుదవబెట్టి 20 లక్షల నగదును తీసుకొచ్చి వెంకట్కి అందించాడు. ప్రతి నెల 20,000 ఇస్తామని వెంకట్ ఒప్పందం చేసుకున్నాడు. కానీ కేవలం 3 నెలలు మాత్రమే డబ్బిచ్చి ఆ తర్వాత చేతులెత్తేశాడు, అంతే. ఇక మానసిక వేధింపులు, ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి, పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోగా బ్యాంకుల్లో పెట్టిన బంగారంపై వడ్డీలు పెరగడంతో రవికుమార్ కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే పొరుగున ఉన్న వెంకట దంపతుల నుంచి తీవ్ర మానసిక వేధింపులు ఎదురయ్యాయి. ఈ వేధింపులను తట్టుకోలేక ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలని రవికుమార్ దంపతులు నిశ్చయించుకున్నారు. ఇందుకోసం వారు తమ ఇంట్లోని సామాన్లను కూడా ప్యాక్ చేసుకున్నారు. కానీ ఆత్మహత్యకు ముందు జరిగిన చివరి ఫోన్ కాల్స్, ఆ ఫోన్ డేటాని బయటకు తీస్తున్నారు. అది అత్యంత కీలకమైన విషయం కానుంది. జూలై 2 సాయంత్రం రవికుమార్ శిరీష గట్కేసర్ రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. తమ ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం అరగంట ముందు కూడా నిందితుడైన వెంకట్తో ఫోన్లో చాలాసేపు మాట్లాడారు. ఆ సమయంలో జరిగిన సంభాషణే వారిని తీవ్ర నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దంపతుల మరణ వార్త తెలియగానే నిందితులు వెంకట్ ప్రమీల తమ ఇంటికి తాళం వేసి పరారయ్యారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద కేసు నమోదు చేశారు. ఇక పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ ఘోరమైన ఘటన 2 ప్రధాన అంశాలను మన కళ్ళ ముందు చూపిస్తోంది. ఒకటి, నమ్మకమైన పొరుగువారే వ్యాపార పెట్టుబడుల పేరుతో అమాయక కుటుంబాలను ఎలా ఆర్థికంగా దగా చేస్తున్నారు. 2, సామాజిక మరియు ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకొని జరిగే క్రైస్తవ బలవంతపు మార్పిడి ఒత్తిడులు మనిషిపై ఎలాంటి తీవ్ర మానసిక ప్రభావాన్ని చూపుతున్నాయనేది. ఒక సంతోషకరమైన కుటుంబం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడానికి బలవంతపు మత మార్పిడి, ఆర్థిక కారణాలే కారణమని తెలిసినప్పుడు నిజంగా చాలా చాలా బాధాకరమని చెప్పొచ్చు. సిగ్గుండాలి. ఒక మనిషి నేను మతం మారను అని చెప్పినా స్నేహం నటిస్తూ ఏదో 1-2 సార్లు వాళ్ళతో స్నేహపూర్వకంగా చర్చికి వెళ్తే ఇక అదే అదునుగా తీసుకొని ఆ కుటుంబం ప్రాణం పోయేదాకా వేధించారు అంటే వీళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు.
ఇలాంటి బలవంతపు మత మార్పిడికి సంబంధించి స్వస్థత పేర్లతోనో, లేకపోతే ఆర్థిక అవసరాలు తీరుస్తామనో, లేకపోతే మీ సమస్యలన్నీ పోతాయనో, లేకపోతే మీ దగ్గర ఉన్న వెనకబాటుతనం ఇక్కడ ఉండదనో, ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పి మత మార్పిడి చేసే వాళ్ళని అస్సలు వదిలిపెట్టొద్దు. తెలంగాణలో ఇలాంటి బలవంతపు మత మార్పిళ్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దీని మీద ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.